ఈ నెల 25 తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఎన్నికల్లో మనం రూ. 1000 తీసుకొని లేకపోతే 500 తీసుకొని ఓటేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఆ పార్టీని ప్రశ్నించాలి. ప్రచారానికి వచ్చిన ఆ నాయకులను నిలదీయాలి. 6 గ్యారంటీలు ఏమైనాయి, డిక్లరేషన్ ఏమైంది, 420 హామీలు ఎందుకు అమలు చేయలేదు, బీసీలకు రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని నిలదీయాలి. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ఎందుకు ప్రజల మందికి రాలేదు, ప్రజల తరపున ఎందుకు పోరాటం చేయలేదు, ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితమైండు అని బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నేతలను కూడా ప్రశ్నించాలి. అంటే అధికారం ఉంటేనే ప్రజల కోసం పనిచేస్తారా, ప్రతిపక్షాలు ఉంటే ప్రజల కోసం పనిచేయరా అని బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ లీడర్ని ప్రశ్నించాలి. అప్పుడే ఈ పార్టీల యొక్క తీరు మారింది తప్పితే మనం ప్రశ్నించకుండా 500 తీసుకొని 1000 తీసుకొని ఓటేస్తే మనం ఎప్పటికీ ఇట్లనే ఉంటాం. వాళ్ళు ఎప్పటికీ రాజకీయ పబ్బం గడుపుకుంటూనే ఉంటారు.